బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ని విచారించారు ఈడీ అధికారులు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటలు సుదీర్ఘంగా ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తోంది ఈడీ. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలపై విచారణ జరిగింది. ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. దుబాయ్ కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించింది ఈడీ. జంగిల్ రమ్మీ యాప్ ని ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జోలికి వెళ్లబోనని ఈడీకి ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజులు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని వెళ్ళిపో మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఏమైనా లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అదే చెప్పండి సార్. మీరు గతంలో చేసిన యాప్స్ ప్రమోషన్స్ వల్ల మీకు ఎంత అమౌంట్ వచ్చింది? అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి. సార్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు, తర్వాత మాట్లాడుకుంటాం. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ.